హలో అండి. అందరికీ నమస్కారం. వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్న ఫస్ట్ మేజర్ డెసిషన్‌లో ఒకటి బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర ఫెన్సింగ్ ప్రాసెస్‌ని ఫాస్ట్ చేయడం. ఎలక్షన్ టైంలో బీజేపీ 45 డేస్‌లో బంగ్లాదేశ్ బోర్డర్ మొత్తం ఫెన్సింగ్ వర్క్స్ స్పీడప్ చేస్తామని ప్రామిస్ చేసింది. ఇప్పుడు పవర్‌లోకి వచ్చిన వెంటనే అదే పని మీద ఫోకస్ పెట్టింది. సీఎం సువేదు అధికారి లీడర్షిప్‌లో జరిగిన ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్‌లో బీఎస్ఎఫ్‌కి ల్యాండ్ అలొకేషన్ ఇచ్చారు. అంటే బోర్డర్ దగ్గర బార్బేడ్ వైర్ ఫెన్సింగ్ త్వరలో కంప్లీట్ చేసే డైరెక్షన్‌లో గవర్నమెంట్ మూవ్ అవుతుందని అర్థమవుతుంది. దీనిపై ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా రియాక్ట్ అయింది. ఇండియా ఫెన్సింగ్ పెడితే మేము ఫియర్ అవ్వం, మా నేషనల్ ఇంట్రెస్ట్ కోసం మేము నెసెసరీ యాక్షన్స్ తీసుకుంటామని బంగ్లాదేశ్ ఫారెన్ అఫైర్స్ అడ్వైజరీ చెప్పారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా ఇయర్స్ నుంచి బంగ్లాదేశ్ బోర్డర్ ఏరియాస్లో ఇల్లీగల్గా ఇన్ఫర్మేషన్ స్మగ్లింగ్ ఫేక్ కరెన్సీ ఇష్యూస్ ఉన్నాయని బీజేపీ చెబుతూనే వస్తుంది. అందుకే ఇప్పుడు ఫెన్సింగ్ని సెక్యూరిటీ యాంగిల్లో చాలా ఇంపార్టెంట్గా చూస్తుంది. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఈ డెసిషన్ వల్ల ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందో, బోర్డర్ ఏరియాస్లో సిచ్యువేషన్స్ ఎలా మారుతుందో అనేది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మనకు క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.